ఆకలి నిర్ధారణ పరీక్ష. శామ్ పిల్లలకు మాత్రమే ఆకలి నిర్ధారణ పరీక్ష చేయాలి. మ్యామ్ పిల్లలకు ఆకలి నిర్ధారణ పరీక్ష అవసరం లేదు. మ్యామ్ పిల్లలను నేరుగా SSFP కార్యక్రమంలో నమోదు చేయవచ్చు. ఈ పరీక్ష అన్ని అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్ నిర్వహించాలి. ఈ పరీక్ష నిర్వహించే ముందు దీని ఉద్దేశ్యాన్ని, ప్రాధాన్యతను తల్లికి వివరించాలి. పరీక్ష నిర్వహించే 2 గంటల ముందు నుండి పిల్లలకు ఏమీ తినిపించకూడదు. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఈ పరీక్ష నిర్వహించాలి. పిల్లలను తల్లి ఒడిలో కూర్చోబెట్టి వారికి బాలామృతం ప్లస్ ఇవ్వాలి. పిల్లలు తినమని మొరాయిస్తే వారిని బుజ్జగించి తినిపించాలి, కాని వారిని బలవంతం పెట్టకూడదు. 7 నుంచి 18 నెలల వయస్సున్న పిల్లలు కనీసం 15 గ్రాముల బాలామృతం ప్లస్ తింటే ఆకలి పరీక్ష పాస్ అయినట్టు. అలాగే 19 నుంచి 36 నెలల వయస్సున్న పిల్లలు కనీసం 30 గ్రాముల బాలామృతం ప్లస్ తింటే ఆకలి పరీక్ష పాస్ అయినట్టు. ఇక 37 నుంచి 59 నెలల వయస్సున్న పిల్లలు కనీసం 45 గ్రాముల బాలామృతం ప్లస్ తింటే ఆకలి పరీక్ష పాస్ అయినట్టు. బాలామృతం తినే సమయంలో పిల్లలకు శుభ్రమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలి. ఒకవేళ ఆకలి పరీక్ష పాస్ అయి వారి ఆరోగ్య స్థితిని సక్రమంగా ఉందని నిర్ధారిస్తే వారిని అంగన్వాడీ కేంద్రంలో పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమంలో చేర్పించాలి. ఈ పిల్లలను 3 నుండి 7 రోజులలోపు ఆరోగ్య పరీక్షల కోసం PHC డాక్టర్ వద్దకు పంపాలి. ఆకలి పరీక్ష ఫెయిల్ అయిన పిల్లలను వెంటనే PHC డాక్టర్ వద్దకు పంపాలి. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో మళ్ళొకసారి చూద్దామా? ఆకలి నిర్ధారణ పరీక్ష. శామ్ పిల్లలకు మాత్రమే ఆకలి నిర్ధారణ పరీక్ష చేయాలి. మ్యామ్ పిల్లలకు ఆకలి నిర్ధారణ పరీక్ష అవసరం లేదు. మ్యామ్ పిల్లలను నేరుగా SSFP కార్యక్రమంలో నమోదు చేయొచ్చు. పరీక్ష నిర్వహించే 2 గంటల ముందు నుండి పిల్లలకి ఏమీ తినిపించకూడదు. ఆకలి పరీక్ష ఫెయిల్ అయిన పిల్లలను వెంటనే PHC డాక్టర్ వద్దకు పంపాలి.